ఆలకించుడి, నదివలే సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ సియోను యొక్క లేకపోతే యెరూషలేము పట్టణం గురించి ఏం చెబుతున్నాడంటే, నేను సమాధానము మీకు ఇవ్వబోతున్నా. ఆ సమాధానం ఎలా ఉండబోతుందంటే నది వలె ఉండబోతుంది. నది ప్రవహించడం ప్రారంభించినప్పుడు ఆ ప్రవాహం ఎదుట, నది ప్రవాహం ఎదుట ఏది నిలబడలేదు, చెట్టు నిలబడలేదు, ఇల్లు నిలబడలేదు. సరిగ్గా ప్రవాహం ప్రారంభమైనప్పుడు, మీరు మన వర్షాలప్పుడు చూశారు, ఆ నది ప్రవహిస్తున్నప్పుడు చాలా కొట్టుకుపోయినాయి. ఒక్కసారి ఆ నది ప్రారంభమైతే ఆ నది ప్రవాహం ఎదుట నిలబడే ప్రతి అసమాధానాలు, వ్యతిరేకతలు, శోధనలు, అల్లర్లు, ఆటంకాలు అన్నీ కూడా కొట్టుకుపోతాయి. దేవుడు ఇప్పుడు ఏం చెబుతున్నాడండి, ఆలకించండి. నది అనేటువంటి ఒక సమాధానపు నదిని, లేకపోతే సమాధానం నది వలె మీ వద్దకు రాణించబోతున్నా, మీ మీదకు రానివ్వబోతున్నా, మీ వైపు ప్రవహింప చేయబోతున్నా. ఆ సమాధానపు నది ఎదుట మీకున్నటువంటి ప్రతి అసమాధానం, అశాంతి, ప్రతి వ్యతిరేకత, ప్రతి శోధన, ప్రతి కీడు సమస్తము కూడా కొట్టుకొని పోబోతున్నాయి. హల్లెలూయా. ఆ ప్రవాహం ఎదురించి అవన్నీ కొట్టుకొని పోతున్నాయి. ఇక నీ ఎదుట అసమాధానం ఉండదు, నీ యొద్ద ఉండదు, నీతో ఉండదు. ఆ నది ప్రవాహంలో ఇప్పటి వరకు ఏదైతే నీ ఎదుట అసమాధానంగా, శోధనగా, కీడుగా మిగిలిందో దాన్ని నేను తొలగించబోతున్నాను. ఈ నది ప్రవాహం ఒక్కసారి నది ప్రవహించడం ప్రారంభమైతే కృష్ణా నది ఆగిపోవచ్చు, గోదావరి నది ఆగిపోవచ్చు, పెన్నా నది ఆగిపోవచ్చు, వరద ఆగిపోతుంది. కానీ ఇది ఆగదు, ఇది ఆగేది కాదు. ఒక డబ్బా నీళ్లు పోస్తే నీ కాళ్ళు ఎంత ఉంటాయి అంత దూరం వెళ్తాయి ఆ నీళ్లు. ఒక బకెట్ నీళ్లు పోస్తే ఇంకో 2 అడుగులు వెళ్తాయి, అంతేనా? ఇంకా కూడా ఒక చిన్న పైప్ వేస్తే కొంత దూరం వెళ్ళగల, కరెంట్ వచ్చినంత, లేకపోతే మోటార్ పని చేసినంత, అవునా కదా? కానీ ఈ నది ఎలాంటిదో తెలుసా? నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిదాన్ని కొట్టుకొని వెళ్ళిపోయేది, తీసుకొని వెళ్ళిపోతాయి. నీ వద్దకు అవి కన్నటికి రాకుండా దాన్ని దూరం చేస్తా. అలాంటి సమాధానపు నదిని ప్రభు నీ వద్ద, నీ వైపుగా తీసుకురాబోతున్నాడంట. హల్లెలూయా. ఈ సమాధానం ఎలా ఉంటుందంటే ఏ పరిస్థితుల్లో అయినా కూడా అది నిన్ను విడిచిపెట్టదు. ఆ సమాధానము లేకపోతే ఆ సమాధానపు నది ప్రవహిస్తున్నంత కాలం ఏది నీ హృదయాన్నే కానీ, నీ మనస్సునే కానీ, నీ శరీరాన్నే కానీ, నిన్ను కానీ ఎక్కడ ఏ విధంగా కూడా పాడు చేయదు. ఒకసారి బబులోను రాజు ఒక విగ్రహాన్ని పెట్టాడు. ఆ విగ్రహానికి 1 నెల రోజులు మొక్కాలి అందరూ. 1 గంట మోగిద్ది, అప్పుడు అందరూ లేచి ఆ విగ్రహానికి మొక్కాలి. ఆ విగ్రహం ఎవరంటే ఆ దేశపు రాజు. ఇప్పుడు ఆ విగ్రహాన్ని పెట్టారు, దానికి ఒక పర్టికులర్ టైం పెట్టారు. ఆ టయానికి అలారం లేదా బెల్లు మోగిద్ది. ఆ బెల్లు మోగినప్పుడు అందరూ కూడా ఆ విగ్రహానికి నమస్కారం చేయాలి, వాళ్ళు ఉన్నటువంటి స్థలాల వైపు నుంచి. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు అంటే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు. వీళ్ళు ఎవరంటే దేవుని బిడ్డలు. వీళ్ళు దేవుని బిడ్డలు. వీళ్ళెవరు? దేవుని బిడ్డలు. వాళ్ళు దేవుని బిడ్డలైతే మరి దేవుని తప్ప మనం ఎవరిని మొక్కకూడదు, పూజించకూడదు. అర్థమైందా? మనము దేవుణ్ణి తప్ప
ఎవరిని ఆరాధించకూడదు, దేవునికి తప్ప ఎవరికి మనం మొక్కకూడదు. ఇది పరిస్థితి. ఆలోచించండి. సరే, ఉంటారుగా, మంచి జరుగుతున్నప్పుడు పక్కన ఎవరు ఉంటారు? చెడు చేసేవాళ్ళు తప్పకుండా ఉంటారు. ఎవరైనా బాగుంటే చెడగొట్టేవాళ్ళు ఉంటారుగా పక్కన. ఈ సహజం. అర్థమైందా? వీళ్ళందరూ సాతాను ఏజెంట్లు, దయ్యపు ఏజెంట్లు అనమాట. వీళ్ళంతా మంచి జరుగుతుందంటే మంచి పక్కన ఏదో ఒకటి పుట్టించే రకం. అర్థమైందా? ప్రశాంతంగా ఉన్న మనుషులు ఉన్నారు, వాళ్ళ పాటికి ఏదో వాళ్ళు చేసుకున్న దాన్ని చేసుకునేవారు. అది ఓరవలేని తనమా, లేకపోతే అది దెయ్యం వెళ్ళి లోపల కూర్చొని వాళ్ళని అట్లా నడిపిస్తుందో తెలియదు. ఈ చండాల బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు ఎక్కడో చోట. వీళ్ళు కూడా చక్కగా కిటికీ తీసుకొని వాళ్ళ దేశం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే ఉంటారు గుంటనక్కలో. చూశారు, చూసి, రాజా నువ్వేం శాసనం ఇచ్చావు? నెల రోజులు నీ బొమ్మకు, అంటే నీ ప్రతిమకు తప్ప ఇంకెవ్వరికి మొక్కకూడదని చెప్పావు కదా. ఇదిగో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు వాళ్ళ దేవునికి ప్రార్థన చేస్తున్నారు అని చెప్పేసి పిలిచాడు రాజు. జాగ్రత్తగా వినండి. పిలిచాడు రాజు, అబ్బాయ్ ఈసారికి అవకాశం ఇస్తున్నా, ఈసారి బెల్లు మోగినప్పుడు మీరు మొక్కాలి, లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తాం. బెల్లు మోగింది, మళ్ళీ మొక్కల, మళ్ళీ నమస్కారం చేయలే. మనమైతే ఎన్ని నమస్కారాలు చేసి ఉండేవాళ్ళం. నా మనసులో ఉందిగా, మనదంతా అతి తెలివి కదా, మనం తెలివి కలిగిన వాళ్ళు. పాపం షడ్రకు, మేషకులుగా ఆ తెలివి లేదు. వాళ్ళంతా తెలివి కలిగిన వాళ్ళు అయితే బాగుండేది. నీ అంత తెలివి లేదు వాళ్ళకి. మనమైతే ఎన్ని నమస్కారాలు చేసేవాళ్ళం. ఎందుకయ్యా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఎందుకు వాళ్ళని బాధ పెట్టడం అనుకుంటూ ఇన్ని నమస్కారాలు కొట్టేవాళ్ళము కదా. నేను నమస్కారం చేస్తున్నా, మనసులో ఎవరున్నారు తెలుసా? యేసయ్యే ఉన్నాడు కదా. నేను యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటూ, యేసయ్యని తలుచుకుంటూ, ఆ నాయన ఎదురుగా పెట్టుకొని నేనైతే మొక్కినట్టున్నాను, కానీ లోపల మాత్రం మొక్కింది యేసయ్యకి. ఆ నాయన్నే మొక్కా నేను అని చెప్పే అతి తెలివి కలిగిన భక్తులు లేరంటవా కదా. దేవుడు చూస్తుంది, మనుషులు ఎదుట నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో వారిని పరలోకంలో దూతలు ఎదుట నేను వారిని ఒప్పుకుంటాను. రోషముతో ప్రభువు కోసం నిలబడాలి. ఎక్కడైతే ప్రభువు కొరకు నిలబడతావో, ఎక్కడైతే ప్రభువు కొరకు నువ్వు సాక్షిగా కనబడతావో, అక్కడ ప్రభు మహిమ పొందుతాడు. అక్కడ ఆయనకు మహిమ, ఆయనకు ఘనత వస్తుంది. నీ దేవుడు ఘనపరచబడతాడు. ఒకవేళ దేవుడు మహిమపరిచేటప్పుడు నువ్వు అవమానపడవచ్చు, హింసపడవచ్చు, మాట పడవచ్చు, లేకపోతే ఇబ్బంది పడవచ్చు, శ్రమలకు గురి అవ్వచ్చు. కానీ నీ దేవుడు మహిమపరచబడ్డం నీకు దీవెన, నీకు సంతోషం, అది నీకు ఆశీర్వాదం. నీ దేవుడు ఘనపరచబడితే దేవుడు నిన్ను ఘనపరుచుకుంటాడు. నీ దేవుడి నామం హెచ్చించబడితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నన్ను ఘనపరచు వాడిని ఘనపరుస్తానన్న ప్రభు తప్పకుండా నిన్ను కూడా ఘనపరుస్తాడు. శ్రమ కలిగిందని, ఏదో తెగిపోయిద్దని, ఏదో పోయిద్దని, ఏదో ఉండదని, ఏదో అనుకుంటారని నీ దేవుని కొరకు నిలబడవలసిన ఛాన్సు, అవకాశం నీ దగ్గర నీకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని పోగొడితే, నేను మరలా చెబుతున్నాను, నీ దేవునికి రావలసిన ఘనతను నువ్వు ఆపివేసిన వ్యక్తి అవుతావు. నీ దేవుడు ఘనపరచబడితే నువ్వు ఘనపరచబడతావు. నీ దేవుడు మహిమ పొందితే నువ్వు మహిమ పొందుతావు. ఆలోచించండి. వచ్చినటువంటి అవకాశాలు ఎప్పుడు పోగొట్టుకోకండి. దేవుని కోసం నిలబడే అవకాశం, దేవుని ఘనపరిచే అవకాశం, దేవుని మహిమపరిచే అవకాశం. అవసరమైతే ఆ సమయంలో నువ్వు శ్రమ అయినా, అవమానమైన లక్ష్య పెట్టకుండా ప్రభువుని ఘనపరచడానికి నిలబడగలిగితే నీ దేవుడు మహిమపరచబడతాడు మనుషుల దగ్గర. ఎప్పుడు పోగొట్టుకోవద్దు ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు. వాళ్ళు మరలా రెండోసారి కూడా బెల్లు మోగినప్పుడు కూడా మోకరించలేదు. రాజు పిలిచాడు, ఎందుకు మీరు ఇలా చేయలేదు?
ఎందుకు నా ప్రతిమకు మొక్కలేదు? నేనంటే గౌరవం లేదా? నేనంటే మీకు సంతోషం లేదా? నేనంటే మీకు భయం లేదా అన్నట్టుగా మాట్లాడాడు. రాజా, మేము మీకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. మేము మా దేవునికి తప్ప ఎవరికి మొక్కం. మేము మా దేవునికి తప్ప ఎవరిని మేము పూజించం. ఒకవేళ ఇప్పుడు మేము నువ్వు చెప్పినట్టుగా ప్రతిమకు అనగా నీ బొమ్మకు మొక్కలేదని నీకు మా మీద కోపము రౌద్రం వచ్చిన, ఆ కోపాన్ని బట్టి మమ్మల్ని అగ్నిగుండంలో వేస్తాను, తప్పకుండా వేస్తాను. ఎందుకో తెలుసా? నేను ముందే చెప్పా, ఛాన్స్ ఇచ్చా రెండోసారి. ఒకవేళ మొక్కకపోతే ఇప్పుడున్న అగ్నిగుండాన్ని 7 అంతలు చేస్తాను. నువ్వు 7 అంతలు కాదు, 8 అంతలు చెయ్యి, మేము మాత్రం నీకు మొక్కం. ఆ అగ్నిగుండంలోకి వెళ్ళడానికైనా మేము సిద్ధమే. అగ్నిగుండంను పడేస్తే మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మేమైతే మాత్రం నీకు మొక్కం. అగ్ని 7 అంతలు చేపించాడు రౌద్రుడై. అగ్నిగుండములో 3 శ్రేశారు. ఎవరెవరిని? షడ్రకు, మేషకు, అబేద్నెగో. అగ్ని బగ మండుతుంది. అంతకు ముందున్న దానికంటే 7 రెట్లు ఎక్కువైంది. కళ్ళు ఎర్రగైపోతున్నాయి రాజుకి. కొంచెంసేపటికి వెళ్ళి చూద్దాం వీళ్ళు ఉన్నారా, కాలిపోయారని దగ్గరికి వెళ్ళి చూస్తుంటే అక్కడేం జరుగుతుందంటే వాళ్ళ చేతులకు ఉన్నటువంటి ఆ బంధకాలని కాలిపోయినట్టు, వారు చాలా ఫ్రీగా, చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు, ఆ 3తో పాటు ఇంకొక 4వ వ్యక్తి ఉన్నట్టు ఆ రాజు చూస్తున్నాడు. రేయ్, ఎంతమందిని వేసాం మనం అగ్నిగుండంలో అంటే? రాజా, 3. నాకేంటి 4 కనబడుతున్నారు? మీ కళ్ళు ఎర్రగా ఉన్నాయిగా, మీ కళ్ళ నిండా ఏదో ఆ శాఖకోలేత ఆ మంట కొంచెం ఏదో మసకొచ్చినట్టుంది, తుడుచుకొని చూడండి. రేయ్, నేను చూస్తున్నాను రా, నాకు 4 కనపడుతున్నాను, నువ్వు వచ్చి చూడు. వాడొచ్చి చూశాడు, వాడికి కూడా 4. ఆశ్చర్యపోయాడు. త్వరగా వారిని బయటికి తీసుకురండి రా. వారిని బయటికి తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. ఏమన్నా కాలిపోయినాయా అంటే తలలో వెంట్రుకు కూడా కాలేదంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ శ్రమలోకి వెళ్ళిన, అగ్నిగుండంలోకి వెళ్ళిన, మరణకరమైనటువంటి దానిలోకి వాళ్ళు విసిరివేయబడ్డా వారిలో ఉన్న సమాధానము పోలేదు. వారిలో ఎక్కడ భయము కానీ, కలవరము కానీ, అశాంతి కానీ, ఎక్కడ తొందరపాటు కానీ లేదు. ఎందుకో తెలుసా? సమాధానపు నది వారిలో ప్రవహిస్తుంది గనక. హల్లెలూయా. సమాధానపు నది వారిలో ఉంది గనక, వారి మీద ఉంది కనుక, ఆ సమాధానపు నది ఎదుట ఈ శ్రమ, ఈ శోధన, ఈ భయము, ఈ కలవరం, ఈ మరణము కూడా వారిని కలవరపరచలేకపోయింది, అసమాధానంగా మార్చలేకపోతుంది. సంఘం ఆలోచించండి. దేవుని సమాధానం నీకు కలిగితే, దేవుని సమాధానం నీలో ఉంటే, నువ్వు దేవుని చేత సమాధానం పొందిన వ్యక్తివైతే, ఆ సమాధానపు నది నీ ఇంటి వైపు, నీ కుటుంబం వైపు, నీ జీవితం వైపు వచ్చి ఉంటే, నువ్వు శ్రమను చూసినప్పుడు కలవరపడవు. శోధన వచ్చినప్పుడు నీకు అసమాధానముతో కూడినటువంటి పరిస్థితులు నీకు కనబడవు. నువ్వు సమాధానముతోనే ఉంటావు. వారు అగ్నిగుండములు 7 అంతల అగ్నిలో కాల్చబడుతున్నా కూడా అసమాధానం లేదు. వాళ్ళు చాలా సంతోషంగా తిరుగుతున్నారంట అగ్నిగుండంలో. మనకు చిన్న మాట వస్తే ఏమైపోతాం చెప్పండి? చిన్న మాట. మన మనసు మనసుగా ఉండదు, మనలో ఉండదు. తల కింద కాళ్ళు పైన పెట్టినట్టు ఉంటుంది వ్యవహారం అంతా కదా. అయిపోయింది, జీవితమే ముగిసిపోయింది. టోటల్గా కొలాప్స్ అయిపోయింది. ఆకాశం కింద పడింది, భూగ్రహం అంతా మొక్కలైపోయింది. అంతగా ఆలోచిస్తాం మనం చిన్నదానికే. మాట చెప్తున్నాను, నిజంగా దేవుని సమాధానం అనుభవిస్తున్న వ్యక్తివైతే, దేవుని సమాధానం నీ లోపల ఉన్నట్లయితే,
దేవుని సమాధానపు నది నీ మీద ప్రవహిస్తున్నట్లుగా ఉంటే నువ్వు శ్రమకు భయపడవు, కలవరపడవు, శోధనలకు భయపడవు, శ్రమలకు భయపడవు. ఏ శ్రమ, ఏ శోధన, ఏ విధమైనటువంటి ఆటంకాలు నీకు వచ్చినా సమాధానముగా ఉంటావు, సమాధానముతో ఉంటావు. సమాధానపు మాటలు, సమాధానపు ఆలోచనలు, సమాధానపు ఆ ప్రవర్తన నీకు దూరం అవును. ఆనందిస్తావు శ్రమలో కూడా. అసమాధానం కలిగించే మాటలు వినపడ్డా, అసమాధానం కలిగించే పరిస్థితులు నీ మీదకి వచ్చిన నీ యొద్ద నుంచి సమాధానం పోదు. నీ సమాధానం, నీ మీద ప్రవహించే ఆ సమాధానపు నది అన్నిటిని కొట్టుకొని తీసుకుని వెళ్ళిపోయింది. అది అలా వచ్చి అలా పోయేది కాదు. ఒక డబ్బా నీళ్ళు కాదు కింద పోస్తే అక్కడ దాకా ఆగిపోవడానికి. ఇది నది. ఇది మనం అనుకున్న నదులు కాదు. వర్షాకాలం వరదల్లో ప్రవహించే నది కాదు ఇది 24 hours, 365 రోజులు, జీవితాంతం, ఆయుష్కాలం అంతా ప్రవహించే నది ఇది. ఆకాశం భూమి ఉన్నంత వరకు, ఆకాశం భూమి గతించిపోయినా కూడా ఇంకా ప్రవహిస్తూనే ఉండే నది ఇది దేవుని సింహాసనం యొద్ద నుంచి ప్రవహిస్తున్న నది. ఈ నది ఎదుట జ్ఞానాలు, ఈ నది ఎదుట, ఈ సమాధానపు నది ఎదుట రాజులు, అధికారాలు, శాసనాలు, మనుషులు, యుక్తులు, బలాలు, ఆ ధనాలు ఏవి కూడా నిలబడలేవు. ఈ సమాధానపు నది ఒక్కసారి నీ మీదకి వచ్చింది, నీ వైపు ప్రవహిస్తుందంటే నీ వద్ద నుంచి, నీ వద్ద ఉన్న, నీతో ఉన్న ప్రతి అసమాధానాన్ని తీసుకుని వెళ్ళిపోయింది, కొట్టేసింది. దేనివల్ల నీకు అసమాధానం, దేనివల్ల నీకు అశాంతి, దేనివల్ల నీకు కలవరం, దేనివల్ల నీకు భయము, దేనివల్ల నీకు ఆ ఆందోళన కలుగుతుంది, దాని అంతటిని కూడా ఈ సమాధానపు నది తీసుకుని వెళ్ళిపోయింది నీ దగ్గర లేకుండా. ఈ సమాధానపు నది నీతో ఉన్నంత కాలం నువ్వు సమాధానంగా ఉంటావు. సమస్త జ్ఞానానికి మించిన సమాధానంతో వర్ధిల్లుతావు నువ్వు. హల్లెలూయా. ఉందా నీకు సమాధానం? ఉందా నీకు ఆ సమాధానం, ఆ పీస్ ఆఫ్ మైండ్ నీకుందా? మార్కులు తక్కువ వస్తాయి అంటేనే ఊరేసుకుని చచ్చినోళ్ళు ఉన్నారు. ఇంకా రిజల్ట్ రాలా, జస్ట్ అనిపించింది అంతే, చచ్చిపోయారు. పెళ్ళి క్యాన్సిల్ అయింది అనుకుంటే నోట్లో విషం పోసుకొని చచ్చారు. క్యాన్సిల్ అయింది అన్న వార్త విన్న డబ్బులు పోయినాయి అనగానే డబ్బులు పోయినాయి. తోకదగిన కోతి ఉండదు చూసావా? తోకదగిన కోతి అటు ఇటు అట్లా జంపు చేస్తాను చూసారు మీరు ఎప్పుడైనా? సర్కస్ నుంచి బయటకు వచ్చి ఉంటుంది, తోక ఉండదు దానికి. అది ఇంటి మీదకి ఆ ఇంటి మీదకి జంపు చేస్తూ ఉంటుంది. అట్లా తిరుగుతారు డబ్బులు పోయినాయి అంటే. డబ్బు పోయింది, డబ్బు రాలేదు అంటే అట్లా ప్రవర్తిస్తారు. నేను అడుగుతున్నాను, నా దేవుని సమాధానం నీతో ఉంటే నువ్వు డబ్బు పోయినా, మనుషులు పోయినా, బంధాలు పోయినా, ప్రేమలు పోయినా, అన్నీ పోయినా నువ్వు చాలా సమాధానంగా, ప్రశాంతంగా ఉంటావు. అదే నా దేవుడిచ్చే సమాధానానికి ప్రత్యేకత. నా దేవుడిచ్చే సమాధానం ఉండే ప్రత్యేకత అది. మనుషులు పోయినా భయపడవు, దిగులు పడవు, కలవరపడవు, కుమిలిపోవు, కృంగిపోవు, సమాధానంగా నిమ్మళంగా ఉండిపోతావు, నిబ్బరంగా ఉంటావు. ఉందా నీకు ఈ సమాధానం? ఆలకించండి. నది వలె సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును. నది వలె. ఎవరికి కావాలి ఈ సమాధానం? చెప్పు, ఎవరిని బట్టి నువ్వు అసమాధానంగా ఉన్నావు? దేనిని బట్టి? ఏమి లేదని, ఏం పోయిందని, ఎవరు లేరని, ఎవరు రావట్లేదని, ఎవరు మాట్లాడలేదని నువ్వు అసమాధానంగా. కొంతమంది మనం అంటారు, అప్పుడు దాకా అక్కడే ఉంటారు, అటే చూస్తుంటారు. మనం పిలుస్తున్నప్పుడు అప్పుడు నిద్ర లేచి కళ్ళు తెరిచే ఉంటారు, మనం మాట్లాడుతుంటాం, అప్పుడు దాకా మనతో మాట్లాడి ఉంటారు. మనం పిలిచేవనుకో అమ్మా అంటారు,
అంటే అప్పుడు దాకా ఏడున్నారు వాళ్ళు? అర్థమవుతుందా మీకు? అసమాధానం ఉన్న చోట వాళ్ళని ఉండనీయదు, మాట్లాడుతున్న మనుషులతో మాట్లాడనివ్వదు, ప్రేమించే మనుషులను ప్రేమించనివ్వదు, ఉన్నదాన్ని అనుభవించనివ్వదు. ఇప్పుడు ఉన్నదాన్ని కూడా పోగొట్టుకొని లేనట్టుగా బ్రతికేటట్టు చేసేది అసమాధానం. అసమాధానంగా ఉన్నవాళ్ళు మనుషులతో మాట్లాడలేరు. అసమాధానంగా ఉన్నవాళ్ళు ఒంటరిగా వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చొని ఆలోచించాలనుకుంటారు. అసమాధానంగా ఉన్నవాళ్ళు ఏకాగ్రతతో ఉండలేరు. అసమాధానంగా ఉన్నవాళ్ళు ఉన్నదాన్ని అనుభవించడానికి వాళ్ళు ఇష్టపడలేరు. తొందరపడతారు, కలవరపడతారు, ఏవేవో ఆలోచిస్తూ బ్రతుకుతారు. వాళ్ళ టైం వ్యర్థమైంది, వాళ్ళ సమయం ఏవేవో ఆలోచించుకుంటూ దినాలు వ్యర్థం చేసుకుంటారు. ఒకవేళ లాగును ఉంటే నేను అడుగుతున్నాను, నిజంగా నా దేవుడిని అంగీకరించిన వ్యక్తివైతే నా దేవుడిచ్చే సమాధానం నీకున్న ప్రతి శోధనలో, నా దేవుడిచ్చే సమాధానం నీకున్న ప్రతి ఆ అగ్ని వంటి శ్రమల్లో, ఆ శోధనలో, ఆటంకాల్లో, అవమానాల్లో, ఆ నిందల్లో, ఆ ఒంటరితనంలో, ఆ పోగొట్టుకున్న స్థితిలో, కోల్పోయిన స్థితిలో కూడా నువ్వు అనుభవిస్తావు. దేవుని బిడ్డవైతే అనుభవిస్తావు. ఏదున్నా లేకపోయినా ఆ అగ్ని ఏడంతలు కాలుస్తుంది. దాంట్లో పడితే సొరసొరసొరసమంటారు చూసావా, అట్లా అయిపోతారు సెకండ్స్లో. కానీ ఎలా వచ్చారంట? వాసన కూడా లేదంట, తల్ల వెంట్రుక కూడా లేదంట. మనకి చిన్న క్యాండిల్ ఇచ్చి తల దగ్గర పెట్టు, సౌండ్ ఎలా వచ్చింది? క్యాండిల్ ఇచ్చి నీ తలకి పెట్టుకో, జస్ట్ అట్లా పెట్టు, ఎలా ఉంటుంది సౌండ్? కానీ అక్కడ 7 అంతలు ఉందంట, అగ్ని గుండం అంట, అది 7 అంతలు ఉందంట. తల్ల వెంట్రుకల్లా ఆ అగ్ని వాసన కూడా దేశం అంతా వణికింది, దేవునికి నమస్కారం చేసింది. షడ్రకు, మేషకు, అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు, ఆయన తప్ప ఇంకెవ్వరిని మనం ఆరాధించకూడదని శాసనం వచ్చేటట్టు చేసింది. సమాధానపు నది దేశం మొత్తాన్ని సమాధానపరిచింది. నీ సమాధానం ఎదుటివారికి, అసమాధానంగా ఉన్న వారికి కూడా సమాధానం ఇవ్వగలదు. అర్థమవుతుందా? ఆలోచించు. నువ్వు సమాధానంగా లేవు అంటే నా దేవుడు ఇచ్చిన సమాధానం నీలో లేదు అని దాని అర్థం. దేవుడు నమ్ముకున్నప్పటికి కూడా. కాబట్టి ఆలోచించు, ఎందుకు నువ్వు సమాధానంగా లేవు? నాకు తెలియదు. అగ్నిలోకి వెళ్ళిన వాళ్ళు సమాధానంగానే ఉన్నారు. ఆ సమాధానపు నది వాళ్ళతోనే ఉంది. వాళ్ళు ఎక్కడ భయపడలా, కలవరపడలా. సమాధానం నీకు లేనప్పుడే నువ్వు భయపడతావు, ఒకవేళ ఈరోజు నువ్వు సమాధానం లేని వ్యక్తిగా ఉన్నట్లయితే ప్రభువుని అడుగు, నాకు సమాధానం కావాలి. ఆ సమాధానపు నది నా కుటుంబం మీదకి రావాలి. ఎప్పుడు నా కుటుంబంలో అసమాధానం. నా తల్లికి, నా తండ్రికి సమాధానం ఉండదు. నా తల్లిదండ్రులు నాకు సమాధానం ఉండదు. ఎప్పుడు మాటలు, గాయాలు, శోధనలు. భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉండదు. మనుషులుగా కలిసి ఉంటామే కానీ సమాధానంగా మాట్లాడుకోలేము, సమాధానంగా కూర్చోలేము, ఆలోచించలేము. ఎప్పుడు వ్యతిరేకత, గాయములతో కూడిన మాటలతో మాట్లాడుకుంటూ ఆ వ్యతిరేకతను, ఆ శ్రమను పెంచుకుంటామే కానీ సమాధానంగా ఉండలేము. నేను ఒక్క మాట అంటే నా ఇంట్లో వాళ్ళు 2 మాటలు అని అంటారు. ఇది ఒక పోరు, అత్తకి కోడలకున్న పోరు లాంటిది, పావుకి మింగీసుకున్నటువంటి పోరు లాంటిది. ఆలోచించు, ఈ అసమాధానం జీవితం ఎంతకాలం బ్రతుకుతావు? నీ లోపల సమాధానం లేనప్పుడు నువ్వు పైకి ఏం చేయగలవు? సమాధానం లేని నువ్వు ఎవరిని ప్రేమించగలవు? సమాధానం లేని నువ్వు ఏ పని చేయగలవు? సమాధానం లేకుండా దేనిలో నువ్వు స్థిరంగా ఉండగలవు? సమాధానం లేకుండా నువ్వు సంతోషంగా బ్రతకగలవా? సమాధానం లేకుండా ఏదైనా ఒక గురి కలిగి, ఏకాగ్రత కలిగి, మనస్సు కలిగి, ధైర్యం కలిగి ఏదైనా చేయగలవా అంటే అది నీ వల్ల కాదు. సమాధానముతో ఉన్న వాళ్ళు దేవునికి దగ్గరగా ఉంటారు, దేవుని అనుభవిస్తారు, దేవుని కుమారులుగా పిలువబడతారు.
దేవుని కుమారులుగా పిలువబడతారు. ఆ సమాధానం నీకుంటే ఆ సమాధానంగా ఉన్న హృదయాలను మార్చివేయగలవు. నీ మాటలతో, ఆ సమాధానపు మాటలతో ఆ సమాధానాన్ని కొట్టివేయగలవు. ఉందా నీకు? నిజంగా చెప్పు. సమాధానం కలిగిన మనస్సు, సమాధానం కలిగిన వాతావరణం నీకుందా? నీ ఇంట్లో ఉందా? నీ ఆఫీసులో ఉందా? నీ ఉద్యోగంలో ఉందా? నీ వ్యాపారంలో ఉందా? నీ మార్గంలో ఉందా? నీ స్నేహంలో ఉందా? సంఘంలో ఉందా? నీకు సమాధానం లేని జీవితాన్ని జీవిస్తున్నావు. ఏదో తెలియనటువంటి దిగులు, భయం, కలవరం నీకు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ నీ లోపల ఏడుస్తూ ఉంటావు, కుమిలిపోతుంటావు. నీ ఎదురుగా అన్నం ఉంటుంది, పడుకోవడానికి మంచం ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, ఇల్లు అన్నీ ఉంటాయి, కానీ మనశ్శాంతి లేదు, సమాధానం లేదు. ఇంతకంటే శాపం, ఇంతకంటే ఘోరమైన స్థితి ఏం కావాలి? ఇది దేవుని బిడ్డలకు ఉండే లక్షణం కాదు. దేవుడిచ్చే సమాధానంతో అశాంతిని గెలుస్తావు, శోధన గెలుస్తావు, ఆటంకాలు గెలుస్తావు, కలవరాలు గెలుస్తావు. ఏది ఎదురైనా చాలా నిబ్బరంగా ఉంటావు. ఇది లేదు అంటే నువ్వు సమాధానంగా లేవు అని. ఏ చదువు మీద, ఏ ఉద్యోగం మీద, ఏ పని మీద, ఏ వ్యాపారం మీద, ఏ స్నేహం మీద ఎక్కడ మనస్సు పెట్టి బ్రతకలేకపోతున్నావు. ఈరోజు అడుగు, నాకు సమాధానం కావాలి ప్రభువా, సమాధానం కావాలి. తాళం పెడతావు, ఎక్కడ పెట్టావు నీకు గుర్తుండదు. తర్వాత కొంతసేపటికి ఎక్కడ పెట్టండి, ఇప్పుడే ఎక్కడ పెట్టి ఎటు పోయిందో తెలియదు. ఎటు పోయింది? దానికని కాళ్ళు ఉంటాయా? నీ బుర్ర ఎటో పోయింది. కూరలో కారం వేద్దాం అనుకుంటాం, కారం అనుకుని ఉప్పు 4 స్పూన్లు వేస్తావో 10 స్పూన్లు వేస్తావో తెలియదు. కారం వేసానే నేను అంట. ఇంకా తక్కువైందా? నువ్వు వేయలా, తక్కువ కాదు అసలు. అక్కడ నువ్వు వేస్తే కదా, నీ హృదయంగా ఉంటే కదా. కొన్నిసార్లు ఒకళ్ళని పిలవబోయి ఇంకొకరిని పిలుస్తుంటాం కదా. ఫోన్ అనుకొని చాకు పట్టుకున్న రోజులు లేవా? మనంతా యూట్యూబ్లో వంట కదా, యూట్యూబ్లో వంట చూద్దామని ఫోన్ పట్టుకుపోయి చాకు పట్టుకున్న రోజులు లేవా? ఆలోచించు. అంటే నీ మనస్సు ఏదో కలవరంతో ఉంది, ధైర్యంగా లేదు, సమాధానంగా లేదు, ఏదో తెలియని ఆలోచనతో బ్రతుకుతున్నావు. మనిషిగా ఉంటున్నావు కానీ మనసు అయితే లేదు నీలో. ఈ సమాధానం నీకు లేదు కాబట్టి అలా ఉన్నావని చెప్తున్నాను. దేవుడు నీకు ఆ సమాధానం తొలగించి ఆయన ఇచ్చే సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? దేవుని సింహాసనం దగ్గర నుంచి వస్తుంది. అది ఎప్పుడు ఆగిపోతాం, ఎన్నటికీ ఆగిపోతాం. అది వర్షాలకు ప్రవహించేది కాదు, వరదలకు ప్రవహించేది కాదు. అది భూమి ఆకాశం గతించినా కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ సమాధానపు నది నా వైపుగా ప్రవహించాలని కోరుకో. ఆ సమాధానపు నది నా ఇంట్లో ప్రవహించాలని కోరుకో. ఆ సమాధానపు నది నా సంఘంలో ప్రవహించాలని కోరుకో. ఆ సమాధానపు నది నా కుటుంబం, నేను పనిచేస్తున్న స్థలాల్లోకి రావాలని కోరుకో. తల ఉంచు, కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. అందరం కూడా సమాధానం లేదయ్యా నాకు. నీ వాక్యం చెబుతుంది సమాధానం నదివలే వచ్చింది అంటుంది. నాలో అసలు సమాధానం కూడా లేదు. ఒక్క మాట భరించే సమాధానం, ఒక చిన్న పని చేసే సమాధానం కూడా లేదు నాయన. ప్రార్థన చేయి. ఈరోజు సమాధానం లేని జీవితం ఎంతకాలం జీవిస్తావు నువ్వు? పెళ్లి చేసుకున్నావు, సమాధానం ఉందా? బిడ్డలను కన్నావు, సమాధానం ఉందా? నీ బిడ్డలు నీ వయసుకు వస్తున్నారు, సమాధానం ఉందా?
డబ్బు సంపాదిస్తున్నావు, సమాధానం ఉందా? సమాధానం లేని జీవితం అయ్యా నాది. షడ్రకు మేషకు అబేద్నెగోలైతే అగ్నిగుండంలోకి వెళ్ళిన సమాధానంగానే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ భయం లేదు, బెణుకు లేదు, తొడుకు లేదు, చాలా నిబ్బరంగా ఉంటున్నారు. అదే దేవుడిచ్చే సమాధానానికి గుర్తు. నేను నా ఇండ్లే నాకు అగ్నిగుండంగా ఉంది. అది 7 అంతలైనా, అది 8 అంతలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని మాటలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని శోధనలైనా సమాధానం నాకు దూరం అవ్వదు. నా దేవుడిచ్చిన సమాధానం నాకు దూరం అవ్వదు. సమస్త జ్ఞానానికి మించిన సమాధానం నన్ను ఏలుబడి చేసిద్దే, కానీ అసమాధానం నాలో ఉండదు. అసమాధానం దయ్యముది, అసమాధానం కలవరం దురాత్మ కలుగు చేసేది. నా దేవుడు కలుగు చేయడు దాన్ని. నా దేవుడు కలుగు చేయడు దాన్ని. యేసయ్యా, సమాధానం లేని జీవితం నాది. ఎంత భయంకరమైన శోధనైనా నా దేవుడిచ్చిన సమాధానం నాకు దూరం అవ్వదు. ఆ సమాధానము ఆ శోధన గెలిచిద్ది, ఆ శోధన ఎదుర్కొంటది, ఆ శ్రమలను ఎదిరించి నిలబడితే కానీ ఓడిపోదు, కృంగిపోదు, కుమిలిపోదు, లోపల చావదు, బ్రతికిద్ది, బ్రతికించిద్ది. దేవుని కుమారులుగా లోకానికి కనబడిద్ది, దేవుని కుమారులుగా కనబడిద్ది. నాకు సమాధానం కావాలయ్యా. డబ్బుంటే సమాధానం లేనప్పుడు నాకెందుకు నాయనా? సమాధానం లేని డబ్బు, సమాధానం లేనటువంటి ఏదైనా నాకు అవసరం లేదు నాయనా. మొదట నాకు సమాధానం కావాలి ప్రభువా. ఎన్ని సంవత్సరాలు అవుతుందో పెళ్లి చేసుకొని, ఎన్ని సంవత్సరాలు అవుతుందో బిడ్డలను, కానీ ఏ రోజు మాకు మధ్యలో సమాధానం లేదు. నా మాట ఒక వ్యతిరేకత, నా పని ఒక వేషం, ఎప్పుడు ఇంత ఇంట్లో ఏది చేసినా అసమాధానమే ప్రభువా. ఏది చేసినా అశాంతే నాయన. ఏది చేసినా గొడవ, జగడం, ఆఫీసులో అయినా అంతే, ఇంట్లో అయినా అంతే. ఎందుకు ఈ సమాధానం? ఎక్కడ పోయినా అసమాధానమే నాకు. తండ్రి, నీ సమాధానపు నది నా వైపు రాని బాబా. యేసయ్యా, నీ సమాధానపు నది కావాలి. నీ సమాధానపు నదితో నా జీవితంలో అసమాధానము, అశాంతి, కలవరము, భయము అన్ని తొలగిపోవాలి. సమాధానము కలగాలి. నా పనిలో, నా ఇంట్లో సమాధానం కలగాలి, నా ఆత్మీయతలో సమాధానం కలగాలి, నా హృదయంలో సమాధానం కలగాలి, నా కుటుంబాల్లో, నా యొక్క బిడ్డల్లో సమాధానం కలగాలి. ఇదిగో నేను వెళుతున్న ప్రతి మార్గంలో సమాధానమే నాకు ఎదురుగా ఉండాలి, కానీ ఆ సమాధానం నాకు వద్దు ప్రభువా. అసమాధానం వద్దు అని చెప్పు. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. సమాధానపు నదిని, ఇది వరద వస్తే, వర్షం వస్తే వచ్చే నది కాదు. ఇది ఒక చెమ్ము నీళ్ళు, ఒక బకెట్ నీళ్ళు కాదు ప్రవహించే, కొంచెం దూరం పోయి ఆగిపోయేది కాదు ఇది. నేను అగ్నిగుణంలోకి వెళ్ళినా, నేను శ్రమంలోకి వెళ్ళినా, శోధనలోకి వెళ్ళినా, అభివృద్ధిలోకి వెళ్ళిన, ఎక్కడికి వెళ్ళినా ఈ సమాధానపు నది నా వెంట వస్తుంది, నా వైపు ప్రవహిస్తుంది. నా దగ్గర ఉన్న సమాధానాన్ని తీసుకొని వెళ్ళింది, కొట్టివేసింది. ప్రవాహంలో ప్రతి నింద, ప్రతి అవమానం, ప్రతి వ్యతిరేకత, ప్రతి శత్రు కూడా కొట్టుకొని పోతాడు. సమాధానం నా గుండెని నడిపించింది, సమాధానం నా జీవితాన్ని నడిపించింది, సమాధానం నా దినాలు నడిపించింది, సమాధానం నా ఆయుష్కాలాన్ని నడిపించింది. ఇటు సమాధానం ప్రభు మనకు అనుగ్రహించునుగాక, మన సంఘానికి అనుగ్రహించునుగాక. ప్రభువానికి స్తోత్రాలు. ఇచ్చిన మాటలను బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. దేనిని బట్టి సమాధానం లేని జీవితాన్ని జీవిస్తున్నారో ఆ పీస్ ఆఫ్ మైండ్ పోగొట్టుకొని, ఏకాగ్రత పోగొట్టుకొని, నిలబడలేక, ఆలోచించలేక, చదవలేక, ఎదగలేక, ఫలించలేక ఆగిపోయిన స్థితిలో, శ్రమతో కూలిపోయిన స్థితిలో ఉన్నారు. ప్రతి బిడ్డ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఈ సమాధానపు నది వారి కుటుంబం వైపు వెళ్ళాలి, ఆ జీవితాల వైపు వెళ్ళాలి, వారు పనిచేస్తున్న స్థలాల వైపు వెళ్ళాలి, వాళ్ళ మనసుల వైపు వెళ్ళాలి, వాళ్ళ భవిష్యత్తు వైపు వెళ్ళాలి, అండ్ ఈ సంఘం వైపు ప్రవహించాలి.
సింహాసనం దగ్గర స్టార్ట్ అయిన ఆ నది మా సంఘంలో గుండా మా బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ వరకు వెళ్ళి ప్రవహించి ఆ సమాధానముతో ఆ బిడ్డలు నీ వద్దకు తీసుకొని రావాలి ప్రభువా. సాతాను కలిగించి ఆ సమాధానం కూలిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి, కూలిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. సాతాను పెట్టే ప్రతి కలవరము యేసు నామములో తొలగిపోవును. ఈ సమాధానపు నది దాన్ని కొట్టివేయునుగా కానీ ప్రార్థిస్తున్నాను. కొట్టుకుపోతుంది ఈ సమాధానపు నదులు. ఇటు కార్యమును మా సంఘములో బిడ్డల్లో ఈ ప్రార్థన ఏకీవించిన ప్రతి ఒక్కరిలో ఈ సమాధానపు నది ప్రవహిస్తున్నందుకు నిన్ను స్తుతిస్తూ, ఈ సమాధానం వాడు భయపడ్డావు, శ్రమకు భయపడ్డావు, శోధనకు భయపడ్డావు, దిగులుకు కలవరాలకు గురికాడు, దేనికి భయపడ్డావు, చాలా నిబ్బరంగా ధైర్యముగా ఉంటాడు. ఈ సమాధానం విస్తరించి స్థిరముగా ఉండునుగాక. నీకే మహిమ ఘనత ఈ సమాధానం ఇచ్చినందుకు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, పరప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహా ఈ త్రియేక దేవుడిచ్చే సమాధానం మన హృదయాలతో, మన ఆత్మలతో, మన సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండి నడిపించి స్థిరపరచునుగాక, విస్తరింప చేయునుగాక. అన్నిట్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని టయాలు, అన్ని రోజులు సమాధానమే కలుగునుగాక. ఆమేన్.